హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను. హ్యాండ్స్ అనమాట. అది హ్యాండ్స్ వచ్చేసి నేను ఎప్పుడు ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తాను. నాకు టేప్ అనేది కొలతలు అవసరం ఉండదు. నేను నేర్చుకునేటప్పుడు ఏంటంటే మా పక్కింటి ఆవిడ కుట్టినప్పుడు ఏంటంటే నేను చూసినప్పుడు ఆ విధంగా నాకు కూడా వచ్చేసింది. తర్వాత ఏంటంటే బ్యాక్ నెక్ అనమాట, బ్యాక్ పార్ట్ అనమాట. అది చూసారా, టేప్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ అది బ్లౌజ్తోనే కటింగ్ అనేది నేను చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని 4 మడతలు వేసుకొని యాజ్ యూజువల్గా మొత్తం బీస్ ముక్కతోటి మొత్తం కొలతలు అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఒకసారి తీసేసాను ఆది బ్లౌజ్ని. తర్వాత స్కేల్ ఒకటి యూజ్ చేస్తాను. నేను స్కేల్తోని ఎక్కడికైతే కొలతలు అనేది పెట్టానో అక్కడికి మొత్తం స్కేల్ యూజ్ చేసి మొత్తం కటింగ్ అనేది నేను చేస్తాను. అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కటింగ్ అనేది చేసుకుంటున్నాను నేను. మొత్తం టేప్తో కూడా నాకు వచ్చు, కాకపోతే నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఆది బ్లౌజ్తో అనేది నాకు అలవాటు అయ్యింది. తర్వాత ఏంటంటే ఎదర్ పార్ట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ చూసారా, దాన్ని కూడా సేమ్ అలాగే కొలతలు పెట్టేసి కొలతలతోటి అనేది నేను చూసి కట్ చేస్తాను అనమాట. నాకంటే ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. టేప్తో కూడా వచ్చు, కాకపోతే ఏంటంటే నాకు ఇదే బాగా యూజ్ అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. అదనుకో కొంచెం లేట్ అవుతుంది, ఇదంటే ఈజీగా అయిపోతుంది నాకు. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నుంచి నేను ఆది బ్లౌజ్తోనే ఎక్కువ కటింగ్ అనేది చేస్తుంటాను. అది బ్లౌజ్ అయితేనే నాకు బాగా యూజ్గా ఉంటుంది. కటింగ్ అయితే అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడాను. తర్వాత వచ్చేసి మొత్తం షేప్ బెల్ట్ అనమాట. ఇది షేప్ బెల్ట్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ జాకెట్ ఎలా ఉందో యాజ్ యూజువల్గా దాన్ని పెట్టేసే నేను మార్క్స్ అనేవి చేసుకొని ఆది బ్లౌజ్తోనే కటింగ్ చేసుకుంటాను నేను. అయిపోయినట్లని. తర్వాత వచ్చి బ్యాక్ నెక్కి నడుంకి మనం షేప్ ముక్క అనేది వేసుకుంటాం కదా, ఆ పీస్ అనమాట. అది కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఓన్లీ లైనింగ్